హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచం చాలా చిన్నది. ఎక్కడో ఎప్పుడో జరిగిన సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మనం నమ్మినా నమ్మకపోయినా వాటిలో కొన్ని ఆలోచింపజేస్తాయి. అలాంటి చాలా విషయాలు మనం వినే ఉంటాం, చూసి కూడా ఉంటాం. ఈ వీడియోలో యాదృచ్ఛికం, కోయిన్సిడెన్స్గా జరిగిన సంఘటనలు, అవునా అనిపించే విషయాలు మీ ముందుంచబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఒకవేళ మిమ్మల్ని సచిన్ తెందూల్కర్ తర్వాత అంత గొప్ప క్రికెటర్ ఎవరు అని అడిగితే తడుముకోకుండా దాదాపు చాలా మంది నుంచి వచ్చే సమాధానం విరాట్ కోహ్లీ. ఇద్దరూ చాలా చిన్న వయసులోనే ఇండియన్ క్రికెట్ టీంకు యాదృచ్ఛికం కావచ్చు. కానీ మీకు తెలుసా, 28 డిసెంబర్ 1999లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సచిన్ 19th ఓవర్ లోపే తన 1000 రన్స్ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్కి వేదిక మెల్బోర్న్. ఇదే మ్యాచ్లో సచిన్ తన 5th సెంచరీ కూడా పూర్తి చేశాడు. సరిగ్గా 15 years తర్వాత, అంటే 28 డిసెంబర్ 2014లో విరాట్ కూడా 19th ఓవర్లోనే 1000 రన్స్ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ కూడా మెల్బోర్న్లోనే జరిగింది. విరాట్ కూడా అదే మ్యాచ్లో 5th సెంచరీ కూడా పూర్తి చేశాడు, అచ్చం సచిన్ లాగానే. అంతేకాదు, అప్పటికి ఇద్దరి వయసు కూడా 26 సంవత్సరాలే. మరో విషయం ఏంటంటే, ఆ రెండు మ్యాచెస్కి స్పాన్సర్ కూడా ఎంఆర్ఎఫ్. అంటే ఆ ఇద్దరు చరిత్రను రాసింది ఎంఆర్ఎఫ్ బ్యాట్తోనే. వింటే ఆశ్చర్యంగా అనిపించడం లేదా? ఇదిలా సాధ్యం? కేవలం యాదృచ్ఛికం అని అనుకోవచ్చా? ఇలా చాలా మందికి జరిగే ఉండొచ్చు అని తేలిగా తీసిపారేయలేం కూడా. ఒకప్పటి అమెరికా అధ్యక్షులు అబ్రహాం లింకన్, జాన్ ఎఫ్ కెనడీల జీవితాలు కూడా ఎంత దగ్గరగా ఉంటాయంటే, కాకతాళీయమా యాదృచ్ఛికమా ఏమో చెప్పలేం. కానీ అలా చెప్పడం కూడా ఒక రకంగా తక్కువే అనిపిస్తుంది. అబ్రహాం లింకన్కి 1846లో కాంగ్రెస్ సభ్యత్వం లభించింది. సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత, అంటే 1946లో జాన్ ఎఫ్ కెనడీకి సభ్యత్వం లభించింది. లింకన్ 1860లో అమెరికా అధ్యక్ష పదవిని అధిరోహిస్తే, కెనడీ 1960లో అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించారు. సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత ఇద్దరూ తాము అధికారంలో ఉండగానే బిడ్డకు జన్మనిచ్చారు. ఇద్దరూ తల వెనక భాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతోనే మరణించారు. అంతేకాదు, ఇద్దరూ శుక్రవారం రోజే మరణించారు. వారు చనిపోయినప్పుడు కూడా తమ భార్యలతోనే ఉన్నారు. లింకన్ ఫోర్డ్ థియేటర్లో చనిపోతే, కెనడీ ఫోర్డ్ కంపెనీకి చెందిన వాహనంలో. ఇదంతా కోయిన్సిడెన్సేనా లేక ఇంకేదైనా? కోయిన్సిడెన్స్ అనేది కేవలం ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు జరిగి ఉండవచ్చు. ప్రపంచంలో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నా జరగవచ్చు. భూమికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర గ్రహాల మధ్య కూడా కోయిన్సిడెన్స్ జరగవచ్చు. 1989లో ఇద్దరు గణిత శాస్త్రవేత్తలు, పెర్సీ డయాకోనస్, ఫ్రెడరిక్ మోస్టెల్లర్, ఒక పేపర్ను పబ్లిష్ చేశారు, మెథడ్స్ ఫర్ కోయిన్సిడెన్స్ అని. అందులో వారు కోయిన్సిడెన్స్, యాదృచ్ఛికత అనేది చాలా అరుదుగా జరిగే ఒక దుర్లభ సంఘటనగా పేర్కొన్నారు. కొంతమంది మనుషుల మధ్య ఈ కోయిన్సిడెన్స్ జరగడానికి కారణాలు కూడా ఉండొచ్చు. అది సూపర్ న్యాచురల్ కావచ్చు, అలౌకిక శక్తుల వల్ల మాత్రమే నిర్ధారణ అవుతుంది. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త కార్ల్ జంగ్ వివరణ ప్రకారం కోయిన్సిడెన్సీ కారణం సింక్రోనిసిటీ, సమకాలీకరణ. అంటే ప్రపంచంలో జరిగే 1-2 సంఘటనల్ని మన మనసును జోడించడం. దీన్నే సింక్రోనిసిటీ సిద్ధాంతం అంటారు. 2013లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. బాలీవుడ్కి చెందిన 2 సినిమాల విషయంలో ఆ సినిమా పేరు, అందులో నటించిన హీరో పేరు సరిగ్గా వ్యతిరేకం, ఉల్టాగా ఉంటాయి. చూడండి, రాజ్ కుమార్ రాయ్ మూవీ పేరు షాహిద్, షాహిద్ కపూర్ మూవీ పేరు ఆర్ రాజ్ కుమార్. ఇది యాదృచ్ఛికంగా లేదా? మరొక ఆసక్తికరమైన షాక్కి గురిచేసే సంఘటన, అప్పట్లో చాలా చర్చనీయాంశమైన ఘటన. 1975లో బెర్ముడా రాజధాని హ్యామిల్టన్లో 16 సంవత్సరాల నెవిలీ టాక్సీలో కొంతమంది యాత్రికులతో వేగంగా వెళ్తూ భయంకరమైన ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించాడు. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత నెవిలీ సోదరుడు లారెన్స్ కూడా అదే ప్రదేశంలో చనిపోయాడు. అంతేకాదు, అచ్చం నెవిలీకి జరిగినట్టుగానే కారు ప్రమాదంలోనే. ఇక్కడ షాక్ కలిగించే మరో విషయం, ఇద్దరూ వాడింది ఒకే టాక్సీ. అంతేకాదు, నెవిలీ ఏ యాత్రికులతో అయితే టాక్సీలో వెళ్లాడో, మళ్లీ లారెన్స్ కూడా వాళ్ళనే తీసుకువెళ్తూ ప్రమాదంలో చనిపోయాడు. లారెన్స్ నడిపే మోపెడ్లో అతని సోదరునికి చెందిన వస్తువులు కూడా సాక్ష్యంగా ఉన్నాయి. అప్పట్లో ఈ విషాదాన్ని ప్రముఖ వార్తాపత్రికలన్నీ ట్విన్ ట్రాజెడీ అనే పేరుతో ప్రచురించాయి. మనుషులు కంటితో చూసే సంఘటనలు యాదృచ్ఛికంగా భావిస్తే, మరి మెషిన్ కూడా అలాగే భావిస్తుందా? ఈ సంఘటన చూస్తే అవుననే చెప్పాలి. మన దేశంలో ఆధార్ కార్డు ఉన్నట్లే అమెరికాలో కూడా ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు కార్డు ఉంటుంది, యూనిక్ సోషల్ సెక్యూరిటీ నెంబర్. 2010లో పొరపాటున ఒకే నంబర్ 2 మహిళలకు ఇవ్వడం జరిగింది. ఆ మెషిన్ పొరపాటు అనుకున్న అధికారులు ఇద్దరిని విచారణకు పిలిచారు. వివరాలు చూసి కంగు తిన్నారు. ఇద్దరి పేరు ఒకటే, ప్యాట్రిషియా అండ్ క్యాంబెల్. ఇద్దరి తండ్రి పేరు ఒకటే, రాబర్ట్ క్యాంబెల్. ఇద్దరి జననం కూడా 13th మార్చ్ 1941.
అంతేకాదు ఇద్దరి వివాహం కూడా 1959లో ఒక ఆర్మీ ఆఫీసర్తోనే జరిగింది. ఇద్దరికీ 21 మరియు 19 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు పిల్లలున్నారు. అంతేకాదు ఇద్దరూ కాస్మెటాలజీనే చదివారు. అకౌంట్స్ డిపార్ట్మెంట్లోనే ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఇన్ని సారూప్యతలుంటే పాపం కంప్యూటర్ మాత్రం ఏం చేస్తుంది? హిందూ సిద్ధాంతాల ప్రకారం యాదృచ్ఛికం అనేది కేవలం యాదృచ్ఛికం మాత్రమే కాదు, భూమి మీద జరిగే ప్రతి సంఘటనకి ఒక కారణం ఉంటుంది. కానీ చైనీస్ సిద్ధాంతాల ప్రకారం భూమి మీద ఏదో ఒక మూల జరిగిన సంఘటన ఖచ్చితంగా మరొక చోట జరిగే తీరుతుంది. దీన్నే లా ఆఫ్ క్యాజువాలిటీ అంటారు. అసలు కోయిన్సిడెన్స్ అనేది ఎందుకు జరుగుతుంది? ఇది తెలుసుకునే ముందు చివరిగా మీకు ఒక భయానక యాదృచ్ఛిక సంఘటన గురించి చెప్పాలి. 5 డిసెంబర్ 1664లో వేల్స్ సరిహద్దులో ఒక సముద్ర నౌక మునిగిపోయింది. దాదాపు 81 మంది మృత్యువాత పడ్డారు. కేవలం ఒక్కడు మాత్రమే మిగిలాడు. అతని పేరు హ్యూగ్ విలియమ్స్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇతని పేరుని. ఆ తర్వాత 5 డిసెంబర్ 1785లో సరిగ్గా అదే ప్రదేశంలో మరొక సముద్ర నావ మునిగిపోయింది. ఈసారి 60 మంది చనిపోయారు. కేవలం ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతని పేరు హ్యూగ్ విలియమ్స్. మళ్ళీ 5 డిసెంబర్ 1820లో అదే ప్రదేశంలో మరో నౌక మునిగిపోయింది. 25 మంది చనిపోయారు. మళ్ళీ ఒక్కడే మిగిలాడు, హ్యూగ్ విలియమ్స్. ఇప్పటికీ మీరు నమ్మకపోతే, షాక్ అవ్వకపోతే మరో నిజం చెప్పాలి. 10 జూలై 1940లో బ్రిటిష్ సముద్ర నౌకని సరిగ్గా అదే ప్రదేశంలో జర్మనీ వాళ్ళు సముద్ర బాంబ్ మైన్తో పేల్చేశారు. ఈ దుర్ఘటనలో దాదాపు యాత్రికులందరూ చనిపోయారు. కేవలం ఇద్దరు మాత్రమే మిగిలారు. ఆ ఇద్దరి పేర్లేంటో తెలుసా? హ్యూగ్ విలియమ్స్. దీన్నేమంటారు? యాదృచ్ఛికం అనేనా? ఇప్పుడు ఒక ప్రశ్న, అసలు కోయిన్సిడెన్స్ జరగడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది అని. మనలో చాలామంది నో, తెలీదని చెప్తారు. కానీ ఒకవేళ యాదృచ్ఛికం, కోయిన్సిడెన్స్ అనేది చాలా ఖచ్చితం అని చెప్తే మీ ఫీలింగ్ ఏంటి? చాలా పిచ్చిగా చూస్తారు, అవునా? సరే, కోయిన్సిడెన్స్ ఛాన్సెస్ చూద్దాం. మీరు నో చెప్పారు కదా, 100లో 0.1% అంటే 99.9% కోయిన్సిడెన్స్ జరగడానికి ఛాన్స్ లేదనుకుందాం. అదే 1000లో తీసుకుంటే 0.1%కి 36.8% ఛాన్స్ ఉండదా? అవును కదా. అంటే 100%లో 63.2% కోయిన్సిడెన్స్ జరిగే ఛాన్స్ ఉన్నట్టే కదా. అంతేకాదు 10,000 మందిలో చూసుకుంటే 99.995% ఛాన్స్ కోయిన్సిడెన్స్కి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీరు రోజువారీ ఘటనలతో జోడించి చూడండి. స్కూల్లోనో కాలేజ్లోనో ఒకే పేరుతో 2-3 ఉండటం, ప్రతిరోజు ఏ దారిలో అయితే మీరు వెళ్తున్నారో అదే దారిలో మీ ఫ్రెండ్ కార్ టైర్ పంక్చర్ అవ్వటం, మీకు జరిగిన సంఘటన ప్రపంచంలో ఎవరికో ఒకరికి ఎక్కడో చోట అచ్చం అలాగే జరగడం, ఇవన్నీ కోయిన్సిడెన్సే కదా. అంతేకాదు ప్రపంచంలోని దాదాపు 7 కోట్ల మంది తెలుసో తెలియకో అలాంటి ఘటనల బారిన పడతారు. 1-2 సంఘటనలు అచ్చం అలాగే జరిగి ఉండొచ్చు కూడా. ఇంటర్నెట్లో ఇలాంటి విషయాలు చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఒక్కోసారి మనకు కూడా అనిపిస్తుంది, అరే ఇది నాకు కూడా జరిగింది అను, లేక ఎక్కడో చదివాను అను. మరి మీకు కూడా అలా ఎప్పుడైనా అనిపిస్తే కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.